నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. రెండు 2024 ఎన్నికల్లో గోదావరి జిల్లాలో వైసీపీ దారుణంగా ఓటమి పాలైంది. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గోపాలపురం మండలానికి చెందిన సుమారు 50 మంది వైసీపీ నాయకులు ఒకేసారిగా మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. జగన్ క్యాబినెట్లో హోంమంత్రిగా పనిచేసి 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తానేటి వనిత గతంలో కొవ్వూరు నుంచి పోటీ చేసి గెలిచి హోంమంత్రి అయిన తానేటి వనిత గోపాలపురంలో అడుగు పెట్టాక అస్సలు బాగోలేదట. గతంలో చాలా నిదానంగా వ్యవహరించే తానేటి వనిత తర్వాత వివాదాస్పదంగా మారిపోయారు. ఆమె వ్యవహార శైలి కూడా నేతలకు అస్సలు నచ్చటం లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి పాతికిపోయిన నేతలకు ఏమాత్రం పట్టలేదంటున్నారు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి తర్వాత వచ్చిన కోవట్లుగా పనిచేసే వారికే ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతుందని వైసీపీ వర్గాలే చెవులు కోరుకుంటున్నాయి. గోపాలపురం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు నడుస్తున్నాయి. అయితే పార్టీ అధిష్టానం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. దీంతో ఆ ఇష్యూ కాస్త చిలికి గాలివానగా మారిపోయింది. పార్టీ నాయకులు మండల స్థాయి నేతలను, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులను పట్టించుకోవటం లేదని అలక వహించారు. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు మూకుమ్మడిగా ఆ పార్టీ నుంచి వైదొలగటం క్యాడర్ని ఇబ్బంది పెడుతుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ప్రజాభిప్రాయాన్ని పార్టీ వైపు తిప్పుకునే విషయంలో మాజీ మంత్రి ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతూనే ఉన్నారు. కొవ్వూరు నుంచి గోపాలపురం నియోజకవర్గానికి షిఫ్ట్ అయిన తానేటి వనిత నియోజకవర్గం నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదని చెప్పుకుంటున్నారు. పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వారిని ఆపాల్సిన వనిత పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే పొండి అన్నట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరింత వివాదాస్పదంగా అవుతుంది. 2029 ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతారని వనిత తనను కలిసిన నేతలతో చెప్తున్నారు. తనకి ఎవరి సాయం అవసరం లేదంటూ ఇటీవల మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలపైన సొంత నేతలే తీవ్ర అభ్యంతరం చెప్తున్నారు. నిత్యం జనంలో ఉండేందుకు పార్టీ పెద్దలు ఏదో ఒక కార్యక్రమానికి పిలుపునిస్తూ క్యాడర్ చేజారకుండా చూసుకోమని చెబుతున్నా గోపాలపురంలో అందుకు భిన్నంగా జరుగుతుంది. వనిత నోటుకొచ్చినట్టుగా మాట్లాడి అందరినీ దూరం చేసుకుంటున్నారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారికి కనీస విలువ కూడా లేకపోవటమే ఇలాంటి వాటికి కారణం అంటున్నారు. వనితతో పోలిస్తే గోపాలపురంలో మదిపాటి వెంకటరాజుకి రాజకీయాల్లో అనుభవం తక్కువ. మదిపాటి వెంకటరాజు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గోపాలపురం నుండి ఎమ్మెల్యేగా టికెట్ ఆశించగా అది దక్కలేదు. ఆయన ఆ తర్వాత 2016లో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టి పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. వెంకటరాజు 2019లో టికెట్ ఆశించగా దక్కలేదు. ఆ తర్వాత పార్టీకి ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర లీడ్ క్యాప్ డైరెక్టర్గా, నాయకత్వ శిక్షణా శిబిరం డైరెక్టర్గా నియమించింది. అక్టోబర్ 2022న గోపాలపురం శాసనసభ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు. వివిధ కార్యక్రమాలతో చంద్రబాబుకి దగ్గరయ్యారు. 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గోపాలపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తానేటి వనిత పైన 26,784 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే అయిన నాటి నుంచి మద్దిపాటి వెంకటరాజు దూకుడు పెంచారు. ఇటీవల సీఎం చంద్రబాబు గోపాలపురం పర్యటనలో పర్యటించారు. ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని పలు ప్రధాన సమస్యలను ఇటీవల సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలపైన సీఎం సానుకూలంగా స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని కూడా హామీ ఇచ్చినట్టుగా ఎమ్మెల్యే తెలిపారు. ఇటు టీడీపీ నేతలు యాక్టివ్గా ఉంటే వనిత మాత్రం అంతకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
కొవ్వూరులో చేసిన తప్పులే మళ్ళీ గోపాలపురంలో రిపీట్ చేస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీకి ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ నేతలే శత్రువులుగా మారుతున్నారన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. వనిత తీరుపైన అధిష్టానం స్పందించకపోతే గోపాలపురంలో త్వరలోనే పార్టీ ఖాళీ అవుతుందన్న వాయిస్ కూడా గట్టిగా వినిపిస్తుంది. మాజీ మంత్రి తీరుపైన పార్టీ పెద్దలకు చెప్పుకున్న ఉపయోగం లేకుండా పోతుందన్నది కొంతమంది నేతల ఆవేదన. గోపాలపురం నియోజకవర్గానికి మాజీ మంత్రితో పాటు కొత్తగా వచ్చిన వలసల నేతలు భజన చేస్తూ జేజమ్మ జేజమ్మ అని కీర్తిస్తూ ఫ్లెక్సీలతో పబ్బం గడుపుకుంటున్నారు. గోపాలపురంలో ప్రస్తుతం పరిస్థితి మాజీ మంత్రి పొలిటికల్ కెరియర్కి అంత మంచిది కాదని సలహా ఇస్తున్నారు సీనియర్ నేతలు. ఇటీవలే 40 మంది ఒకేసారి పార్టీకి రాజీనామా చేసి పక్కకి జరిగినా ఆ విషయాన్ని మాజీ మంత్రి ఏమాత్రం పట్టించుకోకపోగా ఒకరిద్దరు పోతే నష్టమేమీ లేదని మాట్లాడటం నియోజకవర్గ నేతలకు అసలు మింగుడు పట్టలేదు. పార్టీలో ప్రతి ఒక్కరూ ఇంపార్టెంట్, తన పనితీరు బాగుంటే మరింత మంది చేరతారు తప్ప బయటకు ఎందుకు వెళతారంటూ ప్రశ్నిస్తున్నారు గోపాలపురం వైసీపీ లీడర్స్. అంతేకాదు అవసరమైనప్పుడు తప్ప వనిత బయటకు రావటం లేదు. ఇంటి వద్దే ఆమె దర్శనం కావాలంటే కనీసం 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని క్యాడర్ గోల పెడుతుంది. వనిత తీరు నచ్చకే వైసీపీ కీలక నేతలు జనసేన కండువా కప్పుకుంటున్నారు. పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి ఆమె పెద్దగా రాజకీయంగా యాక్టివ్ లేకపోవడం కూడా వైసీపీ దారుణ పరిస్థితికి కారణంగా చెప్తున్నారు. అధిష్టానం నష్ట నివారణ చర్యలు తీసుకోకుంటే గోపాలపురంలో వైసీపీకి భారీ నష్టం తప్పదు అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలి మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.